హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏం లేదండి, మా వేదాంశి వీడియోస్ అన్నీ కలిపి సరదాగా ఒక వీడియో లాగా పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ వీడియోస్ మాత్రమే కాదనమాట, నాకు మోస్ట్ ఇది ఫస్ట్ 1 ఇయర్లో మా వేదాంశి వీడియోస్ అన్నీ కొన్ని కలిపి వీడియోలాగా షేర్ చేశాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదేంటి ఫస్ట్ వీడియో క్లిప్ అండి. మేము మోపిదేవి టెంపుల్కి వెళ్ళి వస్తుంటే అక్కడ రెస్టారెంట్లో మేము వెయిటింగ్ ఉందన్నమాట. అప్పుడు సరదాగా తీసిన వీడియో అది. ఫస్ట్ సెకండ్ది ఏంటంటే అవి చూస్తుందన్నమాట. మేము సరదాగా అట్లా వీడియో తీసుకున్నాము. నెక్స్ట్ ఈ వీడియో ఏంటంటే మేము షాపింగ్కి వెళ్ళొచ్చామన్నమాట. షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ పక్కనే పెట్టుకున్నాము. తను ఏదో చేస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి సరదాగా ఒక 1 మినిట్ అట్లా వీడియో తీసాము. ఇదేంటంటే వేదాంశి ఇది సరదాగా మాట్లాడుతుంది. తను నవ్వులు, బోసి నవ్వులు అవన్నీ కలిపి వీడియోలాగా తీసాను. ఇవి వీడియోస్ అని నేను అనుకోనండి, నాకు అన్ని స్వీట్ మెమరీసే. నేను అసలు వేదాంశి వీడియోస్ పెట్టాలని చెప్పేసి నేను ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. నా వీడియోస్ ముందు నుంచి చూస్తున్న వాళ్ళకైతే అది తెలుస్తుందన్నమాట. ఇంక ఇవన్నీ ఏంటంటే నేను ప్రతిదీ ఫోటో కానీ వీడియో కానీ నేను ఏదైనా కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. అవే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అన్నమాట. పిల్లలకి మనం ఇచ్చేవి అంతకంటే ఇంకేమి ఉండదు అనేది నా ఒపీనియన్ అనమాట. నేను ప్రతి ప్లేస్కి వెళ్ళినా కూడా ఎక్కడ ఏవైనా కూడా ప్రతిదీ ఫస్ట్ వీడియో తీస్తాను, ఫొటోస్ తీస్తాను అనమాట. ఫొటోస్ అవన్నీ తీసి మామూలు ఫోన్లో అయితే పోతుంటాయని చెప్పేసి నేను డ్రైవ్లో కానీ ఈ గూగుల్ డ్రైవ్, హార్డ్ డిస్క్లో మొత్తం స్టోర్ అవి చేసుకుంటూ అనమాట. ఇదైతే ఫస్ట్ వేదాంశి ఈ వీడియోలో ఏంటంటే తను భజన అవి చేస్తుందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆ బోసి నవ్వులు అవన్నీ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఇదైతే సరదాగా మేము ఒకరోజు సండే రోజు షూట్ చేసామన్నమాట. ఇది వీడియో ఏంటంటే మేము ఒకరోజు నేను ఆఫ్టర్నూన్ వంట చేస్తుంటే వేదాంశి కూడా వచ్చింది. అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి సరదాగా అట్లా ఆడుకుంటూ అట్లా వీడియో తీసుకున్నాం అన్నమాట. ఇది ఇంకెప్పుడు నేను కిచెన్లో ఉండే పనే తనకు కూడా. ఇంకా అందుకని చెప్పేసి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంక ఇవన్నీ తనకి 8th, 9th, 10th మంత్ అప్పుడువేనండి. ఇది కూడా తిరుమల నుండి వచ్చిన తర్వాత ఈ బొమ్మ తిరుమలలో తీసుకుంది. ఇంకొచ్చేసాక దాంతో ఆడుకుంటూ ఉందన్నమాట. టాయ్స్ తోటి ఆడుకోవడము అట్లాంటివన్నీ మాకు 8th, 9th మంత్ నుంచి స్టార్ట్ చేసింది. అంతకుముందు పెద్ద ఆడుకునేది కాదనమాట. టాయ్స్ అన్నీ పక్కనే వేసేసేది. ఇంక ఇప్పుడైతే 9th మంత్ నుంచి కొంచెం టాయ్స్తో ఆడుకోవడము కొంచెం తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే బొమ్మతో ఆడుకుంటుందని చెప్పేసి నేను సరదాగా వీడియో తీశాను. అందరికీ తెలిసిందే, తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత నేను 1 నెల అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇవి కొన్ని వీడియోస్ అయితే నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఇవైతే తీశాను అనమాట. నాకు వేదాంశికి సంబంధించింది ప్రతిదీ నాకు ఒక మెమరీ అనండి. నేను ఎప్పటికీ అది తనకి ఏ రోజు ఏ ఫోటో తీసింది, ఎక్కడ వీడియో తీసింది అనేది కూడా నాకు ప్రతిదీ అలా గుర్తుండిపోతుంది అనమాట. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాను, ప్రతిదీ స్టోర్ చేసుకుంటాను, ప్రతిదీ సేవ్ చేసుకుంటాను. అవన్నీ నాకు మర్చిపోలేని మెమరీస్ అనమాట. నెక్స్ట్ అయితే ఇంక ఇది కూడా టాయ్తోనే ఆడుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి వేదాంశికి వాళ్ళ అత్త కొనిచ్చింది. ఇది బేబీ బార్బీ డాల్ అండి, మ్యూజికల్ టాయ్. తిరుగుతూ ఉంటే దాంతోపాటు తిరుగుతూ ఉంది. ఇంకా అదండి, అదొకటి చిన్నది. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెంట్రుకలు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు సరదాగా తీసిన వీడియో అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు వేదాంశి కొంచెం బొద్దుగా కూడా ఉండేదండి. ఇదైతే ఇంకా ఒకరోజు ఆఫ్టర్నూన్ మేము టాయ్స్ తోటి వేదాంశి ఆడుకుంటుంటే నేనైతే సరదాగా తీసాను అనమాట. ఇప్పుడు ఇంక ఈ టబ్లో టాయ్స్ అన్నీ వేసేసి ఉంటాను. అవన్నీ వేసేస్తే కొంచెం అప్పుడప్పుడే ఆడుకుంటుంది.
ఇంకా అది ఒకటి సరదాగా తీసింది. ఇంక ఇవన్నీ నేనైతే ఇంకా తను ఏదో ఒకటి చేస్తున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ఏదో ఒకటి ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట. తన మాటలు అవన్నీ నాకు ఒక మాటలో చెప్పాలంటే స్ట్రెస్ రిమూవ్ చేస్తుందండి వేదాంశి. అవన్నీ ఏమన్నా వీడియోస్ అవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు తన మాటలు విన్నా, తన ఫేస్లో ఆ స్మైల్ అవి నేను వీడియోలో చూసినా కూడా నాకు స్ట్రెస్ చాలా పోతుందన్నమాట. అందుకని చెప్పేసి తర్వాత నేను చూసుకోవడం కోసమైనా కానీ నేను అన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇదైతే టాయ్స్తో ఆడుకుంటుందని చెప్పేసి సరదాగా తీసాను. ఇప్పుడైతే టీవీ చూడడం బాగా అలవాటు అయిపోయిందండి. టీవీకి అయితే బాగా అడిక్ట్ అయిపోయింది. ఎలా మానిపించాలో కూడా తెలియడం లేదు. టీవీ అయితే చాలా చూసేస్తుంది అనమాట. చూసేస్తుంది, ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు. ఇది కూడా 9th మంత్లోనండి. ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసింది. అప్పుడే హెయిర్ తీపిచ్చామన్నమాట. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం సరదాగా అట్లా తీశాను. ఈ వీడియో కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిందే. మేము ఇంకా ఆడుకుంటూ పాక్కుంటూ వెళ్ళేసి కిచెన్లోకి వెళ్ళేసి అక్కడ ఫ్రిడ్జ్ డోర్ అవన్నీ లాగడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఆ రోజు సరదాగా అట్లా వీడియో తీశాను. ఇంకా టీవీ చూడడము ఇలాంటివి తనకి బాగా అలవాటు అయిపోయిందండి. ఎలా అనిపించడమో ఏంటో తెలియట్లేదు, కానీ కొంచెం స్కూల్కి అట్లా వెళ్తే మానుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అండి. సరదాగా అయితే నాకు గుర్తుంటుందని చెప్పేసి తీసుకున్నాను. తనకప్పుడు హెయిర్ లేదనమాట. ఇది కూడా సేమ్ వీడియోనేనండి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ నేను అన్నీ స్టోర్ చేసుకున్నవి ఏంటంటే గూగుల్ డ్రైవ్ అన్నీ ఫుల్ అయిపోయాయండి. ఫొటోస్ వీడియోస్ తోటి అన్నీ కూడా ఎప్పుడూ నా ఫోన్ ఫుల్గా ఉంటుందన్నమాట స్టోరేజ్. ఇది కూడా అక్కడే తీసిన వీడియో. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను. అంతేనండి. రోజు వీడియో ఏమీ పెద్దగా లేదు. ఇంకా సరదాగా మా వేదాంశి వీడియోస్ అన్నీ కలిపి వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటే ఈరోజు నాకు వేదాంశి వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేసి అన్నీ కలిపి ఒక చిన్న వీడియో పెడదామని చెప్పేసి అనిపించేసి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. అంతేను. ఈరోజు కొన్ని వీడియోస్ మాత్రమే షేర్ చేయగలిగానండి. ఇవి అన్నీ కానీ యాడ్ చేస్తే ఒక 3-4 అవర్స్ అయినా కూడా సరిపోదు అనమాట టైము. అందుకని ఒక చిన్న వీడియో, ఒక 7 minutes వీడియోలాగా పెట్టేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఎవరు చూసినా చూడకపోయినా ఇది నాకు మెమరబుల్ అనమాట. నేను తర్వాత చూసుకోవడానికి కోసమైనా నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. అంతేనండి. ఈ మా వేదాంశి వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే